హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ ఒక టాక్టికల్ మూవ్ చేస్తుందా లేదా, ఖచ్చితంగా ఈ మూవ్ చేయాల్సిందే అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు, ఏంటి ఆ టాక్టికల్ మూవ్ ఏంటిదో మనమైతే ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆల్సో గ్రౌండ్ రికార్డ్స్ అయితే అండ్ లాస్ట్ ఇయర్ కూడా అండ్ ప్రీవియస్ ఇయర్స్ ఒక టీంకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆర్సీబీ అయితే దాన్ని అయితే కొంచెం చేంజ్ చేసిందని చెప్పొచ్చు. ఆ రికార్డ్ గురించి కూడా మనమైతే ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆల్సో ప్రతి వీడియోలో మనమైతే మ్యాచ్ అనాలిసిస్ చేస్తాం. గ్రౌండ్ స్టాట్స్ ఏ విధంగా ఉన్నాయి, మ్యాచ్ రోజు వెదర్ ఏ విధంగా ఉంది, ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది, అండ్ ఆల్సో విజయావకాశాల గురించి, విన్ ప్రిడిక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. టాస్ తర్వాత అప్డేటెడ్ టాస్ ప్రివ్యూ కూడా వస్తుంది. సో మన వీడియోకి 500 లైక్స్ వచ్చేస్తే మనమైతే అందరి సబ్స్క్రైబర్స్ కూడా నేనైతే పెడతాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నేనైతే ఈ విధంగా అప్డేటెడ్ టాస్ ప్రివ్యూ అయితే ఇస్తాను, పోస్ట్ టాస్ అనాలిసిస్ ఇస్తాను. చూడండి, మన సాటర్డే జరిగిన ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అయ్యాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి, లాస్ట్ ప్రిడిక్షన్స్ కూడా మీరైతే చూడొచ్చు. ఒకవేళ కనుక 500 లైక్స్ రాకపోతే ఓన్లీ మెంబర్స్కి పెడతాను. మెంబర్షిప్ తీసుకొని అయితే ఆ ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయాలని చెప్తూ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. సో ఫస్ట్ చెప్పినట్టు ఒక టాక్టికల్ మూవ్ అన్నాను కదా, ఆర్సీబీ ఖచ్చితంగా నా వరకైతే చేయాలి. బట్ అది చేస్తుందా లేదా, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, కొంచెం రిస్కీగా అనిపిస్తుంది. ఆ రిస్క్ తీసుకుంటుందా లేదా అని అయితే నాకైతే డౌట్ఫుల్గా ఉంది. బట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది. ఏంట్రా అంటే, మనందరికీ తెలుసు జేకబ్ బెథెల్. సో మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వాంకడేలో జరుగుతుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వాంకడే సెమీఫైనల్ మ్యాచ్ ఇక్కడే జరిగింది. మనందరికి గుర్తుంటే బెథెల్ బెంబేలెత్తి చేశాడని చెప్పొచ్చు. ఆ రోజైతే నాకైతే గుర్తుంది, బెథెల్ గెలిపించే వరకు వెళ్ళాడని తెలుసు. 250ని ఒక్కడే ఒంటి చేత్తో గెలవడు. అసలు మ్యాచ్ ఇక్కడి నుంచి గెలవడం కష్టం రా ఇంగ్లాండ్ అన్న సిచ్యువేషన్ నుంచి ఒంటి చేత్తో మ్యాచ్ని దగ్గరికి ఇంకా క్లోజ్ వరకు, అంటే 1 to 2 బాల్స్ ఏదైనా నో బాల్స్ అట్లాంటివి అయితే మాత్రం మ్యాచ్ ఓడిపోయేది ఇండియా. ఆ వరకు తీసుకెళ్ళిందంటే చూడండి. బెథెల్కి అయితే ఈ పిచ్ మీద అద్భుతమైన మెమొరీ అయితే ఉంది కదా ఖచ్చితంగా. సో ఆర్సీబీ ఏమన్నా మిడిల్ ఆర్డర్లో ఆడిస్తుందా అని అయితే క్వశ్చన్ మార్క్ ఉంది. ఆడిస్తుంది అని అయితే నాకైతే తెలుసు, అది ఎందుకనే తర్వాత చెప్తాను. బట్ చూసుకుంటే మాత్రం ఆడితే మాత్రం అద్భుతమైన రన్స్ చేస్తాడు. అండ్ ఎవరి ప్లేస్లో ఆడించాలి. మనం చూసుకుంటే సాల్ట్ కొంచెం ఫామ్ కొంచెం షేక్గా ఉంది కాబట్టి సాల్ట్ ప్లేస్లో ఏమన్నా ఆడిస్తారు. ఓపెనింగ్ లెఫ్ట్ హ్యాండర్ చూసుకుంటే మనకి బెథెల్, అండ్ ఆల్సో ఇటు చూసుకుంటే ఇటు అయితే కోహ్లీ ఉంటాడు. సో అది గుడ్ మూవా, లేకపోతే మనం చూసుకుంటే మనకు రొమారియో షెఫర్డ్ ప్లేస్లో ఏమన్నా ఆడిస్తారా అనేది చూసుకోవాలి. మనకు చూసుకుంటే ఖచ్చితంగా టిమ్ డేవిడ్ ఆడతాడు, హేజల్వుడ్ ఆడతాడు. సాల్ట్ ఆర్ మనం చూసుకుంటే రొమారియో షెఫర్డ్ ఇద్దరిలోనే ఒకరికైతే ఖచ్చితంగా కూర్చోబెట్టే అవకాశం ఉంది. నాకు తెలుసు ఓపెనింగ్ పంపిస్తే ఇంకా మంచిది కదా. మనం చూసుకుంటే ఖచ్చితంగా ఆ మూవ్ అయితే ఖచ్చితంగా చేస్తారని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ మూవ్ చేయడానికి కూడా ఆర్సీబీకి వన్ ఆఫ్ ది రీజన్ ఉంది. ఏంటంటే 2023లో 24లో చూసుకుంటే ఆర్సీబీ 190 స్కోర్ కొట్టడం, మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ చాలా ఈజీగా చేజ్ డౌన్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. 3 వికెట్స్ కోల్పోయి ఈజీగా చేజ్ డౌన్ చేయడం. బట్ 2025లో అది చేంజ్ చేశారు, 220+ కొట్టారు. దెన్ దాని తర్వాత చూసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అయింది. అంటే జస్ట్ 3-4 సిక్స్లు ఎక్కువ కొట్టినారు. సో ఆర్సీబీ అదే విధంగా బెథెల్ని కనుక ఓపెనింగ్ ఈ మ్యాచ్ వరకు అయితే తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆర్సీబీకి పాజిటివ్ అయితే నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో ఫస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గ్రౌండ్ రికార్డ్ విషయానికి వస్తే 2023లో ఇక్కడ 7 మ్యాచ్లు జరిగితే కేవలం 2 టైమ్స్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. 5 టైమ్స్ చేజింగ్ టీం గెలవడం జరిగింది. ముంబై ఇక్కడ 7లో 5 గెలిచారు, 2 ఓడిపోయారు. చెప్పినట్టు ఆర్సీబీ 190 చేయడం, ఈజీగా చేజ్ డౌన్ చేయడం అమ్మాయి అయితే జరిగింది. అండ్ మనకి 24కి వచ్చేసరికి ఇక్కడ 7 మ్యాచెస్ జరుగుతాయి. చూసుకుంటే మాత్రం 7లో 4 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 3 టైమ్స్ చేజింగ్ టీం గెలిచింది. అండ్ 7లో కేవలం 2 గెలిచారు ముంబై, 5 అయితే ఓడిపోవడం అయితే జరిగింది. సేమ్ సిచ్యువేషన్ జరిగింది ఆర్సీబీకి అని చెప్పొచ్చు. బట్ 2025కి వచ్చేసరికి ఇక్కడ 7 మ్యాచెస్లో 3 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచా, 4 టైమ్స్ చేజింగ్ గెలిచిన టీం గెలిచింది. అండ్ చూసుకుంటే 7లో 5 గెలిచారు ముంబై, 2 ఓడిపోయారు. ఆ 2 కూడా చాలా క్రూషియల్ మ్యాచ్లు ఆర్సీబీ మీద అయితే ఒకటైతే ఓడిపోవడం అయితే జరిగింది.
సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎంఐకి కొంచెం ఫేవర్గానే ఉందని చెప్పొచ్చు గ్రౌండ్. అండ్ వెదర్ విషయానికి వస్తే మాత్రం వెదర్ అయితే కొంచెం మనం చూసుకుంటే హాట్ డే ఉందని చెప్పొచ్చు. డే మొత్తం కూడా సన్నీ ఉంది. సో మనకు చేజింగ్ టైంలో కొంచెం డ్యూ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మనం చూసుకుంటే బ్రీజ్ కొంచెం విండ్ ఎక్కువ ఉంది. ఒకవేళ విండ్ తగ్గితే మాత్రం ఖచ్చితంగా మనకి డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. బట్ స్లైట్ డ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హెవీ డ్యూ అయితే రాదు. సో ఈవెన్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అంత ఫరకేం పడదు. బట్ ఆర్సీబీ ఇప్పుడున్న ఫామ్లో ఏ విధమైన బ్యాటింగ్ చేస్తుంది 250లో ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ టాస్ గెలిచినా గెలవకపోయినా అంత ఫరకేం పడదు. బట్ డ్యూ ఫ్యాక్టర్ వస్తే మాత్రం చేజింగ్ టీంకే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో గేమ్ స్ట్రాటజీ ఏముంటుంది అంటే మాత్రం ఆర్సీబీ ఒకవేళ టాస్ ఓడిపోయినా వాళ్ళు బాధపడరు, ఒక బిగ్ స్కోర్ పెట్టాలని చూస్తారు. అండ్ ఎంఐ వచ్చేసి చేజింగ్ చేయాలనుకుంటారు. వాళ్ళకు చేజింగే ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందని వాళ్ళైతే ఫీల్ అవుతారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఒక మంచి స్కోర్ కొడతారు. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఇక్కడ జరిగింది 220 కేకేఆర్ కొడితే 220ని కూడా చాలా అలవోకగా చేజ్ డౌన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పిచ్చే ఉండే అవకాశం ఉంది. స్లో పిచ్ ఉంటుందా అంటే మాత్రం ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం డ్రై సర్ఫేస్ ఏమైనా ఇస్తారు. ఎందుకంటే ముంబైలో మనం చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్లు అయ్యాయి, డొమెస్టిక్ మ్యాచ్లు అయ్యాయి, చాలా ఫ్రెష్ పిచ్లు అయితే ఇప్పుడు లేవు. బట్ వేరెంటియర్ కూడా ఉండకపోయే అవకాశం ఉంది. చాలా డేస్ అవుతుంది ఫస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్ కూడా. కాబట్టి కొంచెం మంచి పిచ్ ఉండే అవకాశం ఉంది. డ్యూ ఫ్యాక్టర్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ టాస్ టైంలో మనకి మిగతా విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి వెదర్ కానీ ప్లేయింగ్ 11 కానీ ఒకవేళ బెతలు వస్తే మాత్రం ఆర్సీబీకి చాలా పాజిటివ్ అవుతుంది. ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే అప్డేటెడ్ ప్రివ్యూలో ఇంకా క్లియర్ కట్గా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే అంటే గెలిచే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా చేజింగ్ టీమ్కే ఉంటాయి. అండ్ ఆల్సో చెప్పాలంటే ఖచ్చితంగా 60% అయితే మనకైతే ఆర్సీబీకే విన్నింగ్ రేషియో ఉందని చెప్పొచ్చు. 40% ఎంఐకి ఎందుకు అంటే మాత్రం నాకు లాస్ట్ మ్యాచ్లో బోల్ట్ కానీ బుమ్రాలు కానీ చూసుకుంటే ప్లాన్ బి లేదు, ప్లాన్ ఏ తోటే బౌలింగ్ వేసినారు. ఆర్ఆర్ మీద విపరీతమైన రన్స్ ఇచ్చినారు. యార్కర్లు ట్రై చేయలేదు. దీపక్ చాహర్ చూస్తే నకుల్ బాల్ ఉంది, నకుల్ బాల్ను కూడా తను ట్రై చేయకపోవడం నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది. హార్దిక్ చూసుకుంటే ముంబైకి వచ్చినప్పుడు ఫస్ట్ బౌలింగ్ తనే స్థానూరుకు వస్తాడు. బట్ అక్కడ మాత్రం ఆ విధంగా చేయలేదు. స్వింగింగ్ కండిషన్లో హార్దిక్ పాండ్యా చేయలేదు. కెప్టెన్సీ చాలా ప్రాబ్లమ్స్ నాకైతే కనిపిస్తున్నాయి ముంబై ఇండియన్స్లో. ఒక గేమ్ ప్లాన్ లేదు, తన వల్లనే మ్యాచ్లు ఓడిపోతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. గెలిచినప్పుడు కూడా హార్దిక్ వల్ల కొన్ని మ్యాచ్లు గెలిచినాయి. బట్ ఖచ్చితంగా కెప్టెన్సీ ఇష్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ని కన్సిడరేషన్ చేస్తే చాలా పూర్ బౌలింగ్ ప్లానింగ్ అన్నట్టు. ప్లాన్ బీనే లేదు వాళ్ళకి, ప్లాన్ ఏ తోటి రావడం చాలా రన్స్ ఇచ్చేసినారని చెప్పొచ్చు. బ్యాటింగ్లో కూడా ఓకే అనిపిస్తున్నది. సో ఖచ్చితంగా ఆర్సీబీకి అయితే అడ్వాంటేజ్ ఉన్నది 60%. మనం టాస్ టైంలో అయితే అప్డేట్ ప్రివ్యూ పోస్ట్ పెడతాను. అండ్ ఆల్సో వీడియో ఇక్కడ వరకు చూస్తే ఇంత మీకు నచ్చినట్లే ఉంది. కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మెంబర్షిప్ తీసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నాను. అండ్ ఆల్సో వీడియోకి 500 లైక్స్ వస్తే కానీ ఖచ్చితంగా మనమైతే సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ ఈరోజు సాటర్డే జరిగే మ్యాచ్లో అయితే నేను వీడియో చేయలేదు కాబట్టి డైరెక్ట్ పోస్ట్ అయితే పెట్టేశాను. సో ఖచ్చితంగా చూడండి, మీకు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. మనం జస్ట్ ఇది అనాలిసిస్ మళ్ళీ చెప్తున్నాను. వీడియోస్ చూడండి, క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి. మనమైతే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని కానీ ఎంకరేజ్ చేయం, వాటికి దూరంగా ఉండాలని చెప్తూ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్న ఆర్సీబీ, ఆర్ఆర్, బీతల్ని ఆడించాలా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.